బ్రేకింగ్ న్యూస్. సోషల్ మీడియాలో హల్చల్ చేసిన కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో చేపడుతున్న భారీ నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇక జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపడతామని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. సోషల్ మీడియాలో ఈ ప్రకటన ఇప్పటికే వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. తొలుత ప్రదర్శనకు అనుమతి నిరాకరించినా చివరికి శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించడానికి ఢిల్లీ పోలీసులు అంగీకరించారు. నీట్ సిబిఎస్ఈ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టాలని నిర్ణయించింది. నిరసనను అడ్డుకోవాలని, శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతూ సేవ్ ఇండియా ఫౌండేషన్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం, మెట్రో స్టేషన్లు, జాతీయ రహదారుల వద్ద ముందు జాగ్రత్తగా భద్రతా చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ నిరసనకు అనుమతి నిరాకరించాలని లేదా వేరే ప్రాంతానికి మార్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇక జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనకు తరలి రావాల్సిందిగా దేశంలోని యువతకు దీప్కే సోషల్ మీడియా వేదికగా ఇటీవల పిలుపునిచ్చారు. ఆన్లైన్ ఉద్యమానికి చెందిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఢిల్లీ చేరుకున్నారు. అయితే నగరంలోని జంతర్ మంతర్ వద్ద ప్రణాళిక ప్రకారం నిరసన చేపట్టనున్నారు. అయితే ఆందోళనకారులకు అభిజిత్ పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో నిరసన చేపట్టాలన్నారు. ప్రదర్శన శాంతియుతంగా జరగాలన్నారు. ఢిల్లీలో విమానం దిగినట్లు అభిజిత్ తన ఎక్స్ అకౌంట్లో ఓ పోస్టు చేశారు. జంతర్ మంతర్ వద్ద కలిసేందుకు ఎదురు చూస్తున్నట్లు ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇక బుక్ తో పాటు జాతీయ జెండాను పట్టుకుని రావాలని తన ట్వీట్ లో తెలిపాడు. జంతర్ మంతర్ కు వచ్చే దారిలో పోలీసులకు పువ్వులిచ్చి తమ శాంతిని తెలియజేయాలన్నాడు. ప్రేమ, శాంతితో ఈ ఉద్యమాన్ని కొనసాగించాలన్నారు. ఒకవేళ అభిజిత్ దీప్కేను అరెస్టు చేస్తే తాము 6 వారాల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తెలిపారు. నీట్, సిబిఎస్ఈ, సియుఈటి, ఎస్పీఎస్సీ పరీక్షల్లో జరిగిన అవకతవకలను వ్యతిరేకిస్తూ ఆన్లైన్లో సీజేపీ పార్టీ ఏర్పడింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తుంది. एक मिनट, I will just answer that question from him. The question about funding. Funding किस चीज के लिए चाहिए? आपने बोला ये पोस्टर 200 रुपए का है. यहाँ पे इतने लोग इकट्ठा हो गए, 1-1 रुपए सब लोग देंगे, 200 रुपए का पोस्टर नहीं बन जाएगा क्या? अगर युवा को रोड पे आना है, जंतर मंतर पहुंचना है, ऑटो लेके 100 रुपए देके नहीं पहुंच सकते क्या? हम लोग पहुंच जाएंगे. उसके लिए किस चीज का फंडिंग चाहिए? तो ये एक काउंटर नैरेटिव चलाया जाता है. कोई भी मूवमेंट हो, आज हिस्ट्री विल टेल यू, हिस्ट्री विल टेस्टिफाई
कि जब एक अच्छा मूवमेंट हुआ है उसके खिलाफ एक काउंटर नैरेटिव चलाया जाता है, कॉन्स्पिरेसी थियरी चलाई जाती है, फंडिंग लाया जाता है, फॉरेन हैंड लाया जाता है, बहुत सारे स्टोरीज बनाई जाती है। क्यों? क्योंकि वो मूवमेंट एक सही पाथ पे है। तो हमें भी ये वैलिडेशन मिल चुकी है कि ये मूवमेंट एक सही पाथ पे चल रही है, इसलिए ये स्टोरीज बनाए जा रहे हैं। मैं वहां से क्या फायदा फिर तो दिया नहीं रहा। देखिए खड़े थे। ఎస్ ఢిల్లీలో సీజేపీ చేపట్టనున్న నిరసనకి పోలీసుల నుంచి అనుమతి లభించింది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు. లహరి దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి నీట్, సిబిఎస్ఈ, సియుఇటి, ఎస్ఎస్సి వంటి కీలక పరీక్షల నిర్వహణపై నెలకొన్నటువంటి వివాదాలు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లోకి చేరాయి. పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్ ఉద్యమంగా ప్రారంభమైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించినటువంటి ఈ ఆందోళన దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత, సామాజిక కార్యకర్తల దృష్టిని ఆకర్షిస్తుందని మనం చెప్పుకోవాలి. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటూ నిరసన నిలిపివేయాలని లేదా వేరే ప్రాంతానికి మార్చాలని కోరుతూ దాఖలైనటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు తిరస్కరించింది. దీంతో జంతర్ మంతర్ వద్ద నిరసన నిర్వహించేందుకు అధికారికంగా మార్గం సుగమైంది. పోలీసు శాఖ నిర్దేశించినటువంటి నిబంధనలకు లోబడి నిరసన చేపట్టేందుకు అనుమతి లభించడంతో ఉద్యమకారుల్లో ఉత్సాహం పెరిగింది. వాస్తవానికి గత కొంతకాలంగా జాతీయ స్థాయి పోటీ పరీక్షల పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలు, అలాగే పరీక్షా కేంద్రాల నిర్వహణలో లోపాలు, మార్కుల కేటాయింపుపై వివాదాలు, సిబిఎస్ఈ మరియు ఇతర పరీక్షల నిర్వహణలో జరిగినటువంటి పొరపాట్లపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా ఏర్పడినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అనే ఉద్యమం కేంద్ర విద్యాశాఖపై తీవ్ర విమర్శలు చేస్తూ విద్యా వ్యవస్థలో సంస్కరణలు రావాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఉద్యమానికి వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందినటువంటి అభిజిత్ దీప్కే దేశవ్యాప్తంగా యువతను ఏకం చేయడానికి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇటీవల ఆయన ఇచ్చినటువంటి పిలుపు దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో ఢిల్లీలో జరగనున్నటువంటి నిరసనపై కూడా ఆసక్తి పెరిగింది. ఇది ఇలా ఉంటే అభిజిత్ దీప్కే ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. రాజధానిలో అడుగుపెట్టిన వెంటనే ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద అందరినీ కలుసుకోవాలని ఎదురు చూస్తున్నానని కూడా తెలిపారు. నిరసనలో పాల్గొనే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వ్యవహరించాలని, ప్రేమ మరియు శాంతి మార్గంలో ఉద్యమాన్ని కొనసాగించాలని కూడా పిలుపునిచ్చారు. నిరసనకు వచ్చేవారు ఒక పుస్తకం, జాతీయ జెండా వెంట తీసుకురావాలని కూడా సూచించారు. అంతేకాకుండా జంతర్ మంతర్కు వచ్చే మార్గంలో విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులకు పూలు అందజేసి తమ శాంతియుత ఉద్దేశాన్ని తెలియజేయాలని అభిజిత్ కోరారు. ఈ ఉద్యమం ప్రభుత్వ వ్యతిరేక హింసాత్మక నిరసన కాదని, విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం కోరే ప్రజాస్వామ్య పోరాటమని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ ఉద్యమానికి సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కూడా మద్దతు ప్రకటించారు. ఒకవేళ అభిజిత్ దీప్కేను అరెస్టు చేస్తే తాము 6 వారాల పాటు నిరాహార దీక్ష చేపడతామని ఆయన హెచ్చరించారు. దీంతో ఈ ఉద్యమం జాతీయ స్థాయిలో మరింత చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల తరబడి కష్టపడి చదివి పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్షా వ్యవస్థపై నమ్మకం కోల్పోతే అది దేశ విద్యా వ్యవస్థకు పెద్ద దెబ్బ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత, జవాబుదారీతనం పెరగాలని విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణలో లోపాలు చోటు చేసుకున్నటువంటి చోట కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతుంది. పేపర్ లీకులపై దర్యాప్తులు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కొత్త విధానాలు అమలు చేస్తామని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ కూడా విద్యార్థి సంఘాలు, ఉద్యమకారులు మరింత స్పష్టమైన చర్యలు కోరుతున్నారు. ప్రస్తుతం దేశ దృష్టి అంతా ఢిల్లీలోని జంతర్ మంతర్ పైన కేంద్రీకృతమైంది. అధికారిక అనుమతితో జరగనున్నటువంటి ఈ నిరసనలో దేశం నలుమూలల నుంచి యువత, విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ నిరసన శాంతియుతంగా ముగుస్తుందా? ఉద్యమకారుల డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? కేంద్ర విద్యాశాఖపై పెరుగుతున్నటువంటి ఒత్తిడి ఎలాంటి రాజకీయ ప్రభావం చూపుతుంది అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. మొత్తంగా చూస్తే నీట్ నుంచి సిబిఎస్ఈ వరకు
వివిధ పరీక్షలపై వ్యక్తమవుతున్నటువంటి అసంతృప్తి ఇప్పుడు ఒక పెద్ద ప్రజా ఉద్యమం రూపం దాల్చింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు నిరసనకు అనుమతి లభించడం ఈ ఉద్యమానికి మరింత బలం చేకూర్చింది. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థ యొక్క విశ్వసనీయత, ప్రభుత్వ జవాబుదారీతనం వంటి కీలక అంశాల చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ నిరసన దేశ రాజకీయ, సామాజిక వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. లహరి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.